హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, బెండకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. సో ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూద్దాం రండి. సో ముందుగా కళాయి అయితే పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఈ బెండకాయ ముక్కలను అయితే ఆయిల్లో వేసుకుందాము. సో ఇది బాగా కొంచెం మనం వేపుకుందాము. ఈ లోపల మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కావాల్సినవి ఒకసారి చూడండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, పోపు గింజలు, మిరియాలు, చిన్నులపాయలు, జీలకర్ర, అలాగే కొబ్బరి పొడి ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి. సో వీటిని మనం లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా పెట్టుకున్నానండి నేనైతే పక్కన. ఇప్పుడు కొంచెం బెండకాయ మగ్గుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గిద్ది అనేసి ఉప్పు వేసాను, మన టేస్ట్ తగ్గంత. అలాగే ఇప్పుడు ఈ దినుసులన్నీ వేపుకుందాం. మనం ఒకసారి వేపేసుకొని కొంచెం చల్లారనిచ్చేసి మిక్సీ అయితే చేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. సో అదిగోండి మిక్సీ అయితే వేసాను. కొంచెం పసుపు వేసుకుందాం. బెండకాయ మగ్గింది, పసుపు వేస్తున్నాను. పసుపు వేసేసి ఒకసారి మనం కలిపెట్టేసుకొని ఇంకా ఎప్పుడైతే ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మసాలా ఏదైతే అదంతా వేసుకుందాము. అదంతా వేసేసి ఒకసారి మనమైతే కలిపెట్టేసుకుందామండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం పొడి అంతా వేసేసి ఒకసారి బాగా మనం కలిపేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపించిందో. ఇంకా కొత్తిమీర వేసేసి మనమైతే గార్నిష్ చేసుకుందామండి. సో సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మా బాబు ఆకలేస్తుందంటే ఇంకొంచెం బెండకాయ కర్రీ అయితే వేసి అన్నం అయితే పెట్టాను వాడికి. పెడితే చాలా బాగుంది మమ్మీ, చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది, మాకు రేపు లంచ్ బాక్స్లో వచ్చేస్తారా మండే రోజు అని అడుగుతున్నాడు. సో అలాగేనమ్మా అని చెప్పాను. కూర అయితే బాగా నచ్చిందంట వాడికి. సో అంతే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.